తెలంగాణ ఉద్యమంలో దాదాపు నేను అన్ని జిల్లాలు తిరిగాను. అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి ఆల్టర్నేటివ్గా సామాజిక న్యాయంతో కూడినటువంటి తెలంగాణ కావాలి అని మేము అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే హాల్స్ అన్నీ కూడా ఓపెన్గా పెట్టినటువంటి మీటింగ్స్లో కూడా విపరీతంగా జనం వచ్చేవాళ్ళు. ఖమ్మంలోనైతే 8,000 మంది వచ్చారు, కరీంనగర్లో 30,000 మంది వచ్చారు. ఇట్లా ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ మధ్యన అయ్యేటువంటి మీటింగులో ఇంతమందిని చూడటం నేను మొదటిసారి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మన చేతుల్లో లేదేంటి అనే ఆలోచనతో ఇంతమందిని తీసుకురావడం అనేటువంటిది మన విశారదన గ్రౌండ్ లెవెల్కి పోయి ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినట్టు అర్థమవుతుంది. ఇంకొకటి ఏమిటంటే, చాలామంది యువకులు ఉన్నారు. దగ్గర నేను 10 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి. అప్పుడు క్లాసులో పోయినప్పుడు ఉండేటువంటి మొహాలు లాంటి, కాకపోతే ఇంతమంది ఉండరు క్లాసులో. మా క్లాసులో 60 మందే ఉంటారు. అలా యువకులు ఉన్నారు, చురుకైన యువకులు ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ సామాజిక న్యాయం అనేటువంటి భావనకి, ఉద్యమానికి దగ్గర 80 ఏళ్ళు అయింది. మనకు తెలియదు, 84, 85 ఏళ్ళు అయింది. రాజ్యాంగం రాసే కంటే ముందే, 10 సంవత్సరాల ముందే, అయ్యా స్వాతంత్రం కావాలి అని అంటున్నారు మీరు. స్వాతంత్రం ఎవరి నుంచి కావాలి మీకు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కావాలి. మాకు సంతోషం. మరి మాకు కూడా కావాలి కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చే కంటే ముందు మీరు అధికారాన్ని అనుభవించారు. అదే అధికారాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తే మాకు స్వాతంత్రం రానట్టే కదా అనే ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న విస్తృతంగా చర్చలోకి వచ్చింది. అంటే మీకు స్వాతంత్రం, మాకు విముక్తి, మాకు లిబరేషను, కుల పెత్తందారుల దగ్గర నుంచి మాకు విముక్తి కావాలి అనేటువంటి ప్రశ్న పూలే దగ్గర నుంచి అంబేద్కర్ వరకు ఆల్టర్నేటివ్ నేషనలిజం అనేటువంటి దాన్ని వాళ్ళు సృష్టించారు. ఆ రోజున మనందరికీ ఇంత చదువు లేదు, అది అర్థం కాలే. పాపం ఏదో చదువుకున్న వాళ్ళ దగ్గర అక్కడక్కడ మాట్లాడుతూ ఏదో చెప్పుకుంటూ రావడం జరిగింది. అయినప్పటికీ 1940 వచ్చే వరకు భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం చేస్తున్న నాయకులు అందరూ కూడా ఇది నిజమైన ప్రశ్నే, మనం గమనించాల్సిందే అనే ఉద్దేశంతో దీన్ని చర్చించుకున్న తర్వాతనే రాజ్యాంగ సభలో ఈ భావన ఉన్నది అని కనుక్కొని రాజ్యాంగ సభ ఇనాగ్రల్ అడ్రస్లో నెహ్రూ సామాజిక న్యాయం ఆడాడు. అదే ప్రియాంబుల్లో వచ్చింది. అలా సామాజిక న్యాయం అనేటువంటిది ప్రియాంబుల్లో వచ్చే కంటే ముందు దీనికి చరిత్ర ఉంది. మనకు తెలియదు. ఆ సామాజిక న్యాయం మన మైండ్లో రాలే. అంబేద్కర్ అనుకున్నాడు, పోయింది సామాజిక న్యాయం అనుకున్నది పోయింది. రిజర్వేషన్ అనేది అనుకునేది నేను రిజర్వేషన్ ద్వారా వస్తుందనుకుంటే చనిపోయే ముందు అన్నాడు, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చిందో వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారన్నాడు. సామాజిక న్యాయం అనే మాట చెప్పలేదు అనుకున్నాడు. ఇప్పటికీ 80 ఏళ్ళు దాటిన తర్వాత, ఈ వర్గాల నుంచి చదువుకున్న తర్వాత ఇది ఏమిటి అనేటువంటిది, ఎందుకు ఈ కులరాజ్యం నడుస్తుంది, కులాల చేతుల ప్రజాస్వామ్యం కులాల చేతుల్లో బందీ ఎందుకైంది అనేటువంటి ఆలోచనలో భాగంగా
ఎప్పుడో చెప్పబడ్డటువంటి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని బయటకు తీసుకోవటం జరిగింది. ఏమిటి ఈ సామాజిక న్యాయం అంటే? 3 రకాల న్యాయాలు. అంటే న్యాయంతో కూడినటువంటి పాలన కావాలి మాకు. ఏంటి అంటే మీతో పాటు మేము సమానం సమాజంలో. ఇగో వీడు చేతి పని చేసుకునేవాడు, వీడు అంటరాని వాడు అనేటువంటి భావన నుంచి బయటకు రావాలా. మూడోది ఏమిటి? ఎకనామిక్ జస్టిస్ అని కూడా వాడారు. ఏమిటి అదంటే రిసోర్సెస్ అన్నిటి మీద, ఆస్తుల మీద మాకు కూడా సమానమైన వాటా కావాలి. రాజ్యాంగం ఒప్పుకుంది అది. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి అంటే రిప్రజెంటేషన్, అందరికీ ప్రపోర్షనేట్గా ప్రతి ఒక్కడు కూడా నాదే ఈ ప్రభుత్వం, నాదే ఈ దేశం అని అనుకునేంత రిప్రజెంటేషన్ కావాలి అని రాజ్యాంగ నిర్మాతలు అనుకున్నారు. నేను ప్రస్తుతానికి మిగతా వాళ్ళందరినీ నేనేమి అనను. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వాన్ని నడుపుకోవటం, వాళ్ళు ఏదో రాజ్యం చేసుకోవటమే కానీ కింద వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి కలవల. ఈ మధ్యన చూడండి, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు ఆవులు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, గొడ్డలు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, వాకిలు ఇస్తాం అని అంటున్నారు. అంటే ఈ కింద వాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి అనేది గమనించారు. అది మాత్రం ఉంది. ఇంతమంది మీరు వచ్చినారు అంటే ఎవరికో మనం ఓటేద్దామని రాలే, అధికారం మన చేతులకు తీసుకొచ్చుకుందాం అనే భావంతో మీరు వచ్చారు. ఇది మనలో ఉన్న చైతన్యం. మనం పెరిగాం, ఆలోచన పరులం అయినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాలే, దీన్ని ప్రజాస్వామ్యం చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం వచ్చినాం ఇక్కడికి. ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం లేదు, ప్రజల మీద కూర్చున్న వాళ్ళకే మాత్రమే ఉంది. అది మనకు అర్థమైంది. మనం రోజు చూస్తూ ఉన్నాం, మన ఊళ్ళో చూసినాం, మన జిల్లాలో చూసినాం, మన రాష్ట్రంలో చూసినాం. కాబట్టి మనం అనుకోని ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి చైతన్యం, ఇది కొత్త బిగినింగ్. తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా ఉన్నవాయా, మీదేనా రాజ్యం, మాకెందుకు ఉండదు అనేటువంటి ప్రశ్న మన మనసుల్లో వచ్చింది, మైండ్స్లో వచ్చింది. కాబట్టి ఈ రోజున మనం ఇంతమంది రాగలిగినాం, మాట్లాడగలుగుతున్నాం. ఇది ఒక రకంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అధికారం కోసం పోరాటం చేస్తున్న పార్టీలన్నీ తప్పకుండా ఈ కొత్త చైతన్యాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సరే, వాళ్ళు చేయకపోని అది కాదు. మనకి మిగతా వాళ్ళతో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అనేటువంటి దాన్ని మొట్టమొదలు బలంగా పార్టిసిపేట్ చేసింది రెడ్లు. దాన్ని కంప్లీట్ కాంగ్రెస్ అంటే మాదే అనుకునేటట్టు చేయగలిగారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు మీకు తెలిసే ఉంటుంది. కుల సంఘాలు ఉన్నాయి, వృత్తి సంఘాలు ఉన్నాయి, లాయర్ల సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఎక్కువ మంది డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ కూడా బడుగు వర్గాల వాళ్ళే వచ్చారు. కానీ వాళ్ళు మన తెలంగాణ వస్తుంది అనుకున్నారు. మేము మాట్లాడుకున్నాం, తెలంగాణ ఒక్కసారి వస్తే ఇంతమంది ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనకి ఓటు ఉంది కాబట్టి మన చేతిలోకి వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. రానీడు ముందు తెలంగాణ. అవతల వాళ్ళు ఏం కావాలన్నారు? జాగ్రఫిక్ తెలంగాణ, భౌగోళిక తెలంగాణ కావాలన్నారు. మిగతా సంఘాలతో పాటు నేను సామాజిక న్యాయం ఏంటది ఇది జాక్, సోషల్ జస్టిస్ జాక్, సామాజిక న్యాయ జాక్ ఒకటి పెట్టడం జరిగింది. దానికి నేను చైర్మన్గా ఉన్నాను. మేము ఆల్టర్నేటివ్ తెలంగాణ కావాలి అని చెప్తూ ఉన్నాం. చెప్పినప్పుడు రాజకీయ చైతన్యం లేదు, ఒక ఐడియాలజీని చెప్పినాం, ఒక సిద్ధాంతాన్ని చెప్పినాం. కానీ స్టిల్ ఎక్కడుంటుందంటే మీ భావన అధికారంలోకి వస్తుందంటే మీకు రాజకీయ నాయకుడు కావాలి. మీలో నుంచి మీరు రాజకీయ నాయకులు ఎదగాల. రాజకీయ నాయకుడు అయితేనే రకరకాలుగా దాన్ని తిప్పుతూ ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు, టైమును బట్టి ఆన్సర్ ఇస్తుంటాడు, టైమును బట్టి ప్రశ్నిస్తుంటాడు, టైమును బట్టి ఐక్యం తీసుకొస్తాడు. పొలిటికల్ మెచ్యూరిటీ కావాలి. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చే వాళ్ళని మనం తీసుకురావాలా. తప్పకుండా విశారదన పొలిటికల్ మెచ్యూరిటీని చూపెడుతున్నారు. అలా పొలిటికల్ మెచ్యూరిటీ అనేటువంటిది మనకు నాయకుడు అవ్వాలి. నాయకుడు అంటే ఒట్టిగా ఎమ్మెల్యే అయ్యేవాడని కాదు. నాయకుడు అయ్యేవాడంటే చక్రాన్ని తిప్పేవాడు.
ఆ చక్రాన్ని తిప్పేవాడు కావాలి మనకి. అలాంటి వాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు. మన విశారదంతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎదుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నాయకులని మనం ముందుకు ప్రమోట్ చేసి సామాజిక న్యాయం వరకు ఈసారి వచ్చే ఎలక్షన్లో ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. ఈసారి రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం మనకు రావాలి. మనం కావాలని కోరుకోవడం కాదు, రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయమని, రాజ్యాంగం అమలు అవ్వలే, రాజ్యాంగం అమలు చేయమని, అమలు చేస్తామని, చేసుకుంటామని ముందుకు పోయేటువంటి చైతన్యం ఉండేటువంటి రాజకీయ నాయకుల్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మనకి ఏ కాంప్రమైజ్ లేదు. నాకు టికెట్ ఇస్తావా, నాకు డబ్బులు ఇస్తావా అని అడగడం కాదు, నాకు అధికారం కావాలంతే అని చెప్పేసి అంటాం. ఈ మొట్టమొదటిసారి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఐక్యత లేదు. మొదటిసారి ఈరోజు ఒక చోట కూర్చోవటం నేను చూస్తున్నాను. మొట్టమొదలు అంబేద్కర్ వచ్చేటప్పుడు డిప్రెస్డ్ క్లాసు, బడుగులు అనేటువంటి ఒక మాట వినపడ్డది. అందరూ ఉన్నారు అందులో, బడుగులు, డిప్రెస్డ్ క్లాస్ అంటారు. డిప్రెస్డ్ క్లాస్ అన్న తర్వాత రాజ్యాంగం రాసే కంటే ముందు బ్యాక్వర్డ్ కాస్టులు అన్నారు. బ్యాక్వర్డ్ కాస్టులు అంటే 340 ఆర్టికల్ కింద వచ్చినటువంటి బీసీలు కాదు, అందరిని కలిపి బ్యాక్వర్డ్ కాస్టులు అన్నారు. నేను అనుకుంటా ఆర్టికల్ 46లోనూ 16(4) ఉంది. ఆర్టికల్ 4లో కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ అనే మాట ఈ సెన్స్తో వాడారు. 340 ఆర్టికల్ కింద ఉన్న వాళ్ళని కాదు, అందరిని కలిపి బ్యాక్వర్డ్ కాస్ట్లు అన్నారు. అందుకని ఈ బ్యాక్వర్డ్ కాస్ట్లో 341 ఆర్టికల్ కింద ఎస్సీలు పోయారు, 342 కింద ఎస్టీలను చూశారు. మిగిలిన వాళ్ళు కాబట్టి అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్లు అన్నారు. అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనేటువంటి అర్థం అది. దాన్ని విపరీతంగా చర్చించినారు. కానీ ఎలక్టోరల్ పాలిటిక్స్ మనకు చేతగాలే. తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్ ఒక స్కిల్, అది మనకు చేతగాల. ఈ రోజున ఆ ఎలక్టోరల్ పాలిటిక్స్ మనకు చేతనవుతుంది అనేటువంటి ధైర్యం నాకు తెలంగాణ మూమెంట్లో గత 3-4 నెలల బట్టి బ్రహ్మాండమైన చైతన్యం కనపడింది. మీరు బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, మీరు నాయకులు. మీరు కనుండి నాయకులు. ఆ నాయకులుగా మీరు ఎదగండి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అర్థం తెలుసుకోవాలి. ఎవరినో తిట్టడం, ఎవరినో అనడం కాదు. పిలవండి అందరికీ. మీరు మా మీద పెత్తనం చేసినా సరే రండి, మేము నాయకత్వం వహిస్తాం. మీరు మాతో పాటు రండి, మీరు మా వెనక ఉండండి. కానీ ఇన్ని రోజులు మీరే కాదు కదా రాజ్యాన్ని అనుభవించేది. మేము కావద్దా, మేము రావద్దా అనే ఉద్దేశంతో మనం అందరినీ పిలిచి ఒక మహా ఉద్యమం చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మన మధ్య వాళ్ళని కాపీ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అయింది, తెలుగుదేశం పార్టీ అంటే కమ్మల పార్టీ అయింది, బీఆర్ఎస్ అంటే వెలమల పార్టీ అయింది. ఒక కులం ఉండి ఒక పార్టీని ప్రమోట్ చేసింది. మరి ఇక్కడ ఈ సామాజిక న్యాయంతో కూడిన పార్టీకి ఆ సిద్ధాంతం పనికిరాదు. ఒక కులం కాదు, అందరం గెలవాల. ఒక కులంగా వచ్చిందనుకోండి, ఆ ఎదిగి పైన కూర్చున్నటువంటి వాళ్ళు, ఓహో వాడాయా మీకు నాయకుడు, మిగతా వాళ్ళు మీకు తెలివి లేదా, మీరు నాయకులు అవ్వాలని మన మధ్య పుల్లలు పెడతారు, విభేదాలు పెడతారు. కాబట్టి మనం ఐడియాలజికల్గా, సిద్ధాంతపరంగా మనమే అనుకోవాలి. వాళ్ళు కులాలను నిర్మించారు, కులాల బేస్డ్గా పార్టీలు నిర్మించారు. మనం కులం నిర్మూలన కోసం పార్టీ పెట్టుకుంటాం. కులం నిర్మూలించడం, కులం ఉండడం కోసం కాదు, నిర్మూలించడం. అది ఆ పార్టీలకి మనకి ఉండేటువంటి తేడా. 10 సంవత్సరాలే రిజర్వేషన్ ఇచ్చారు మొట్టమొదట్లో. ఎందుకు అనుకున్నారు? 10 సంవత్సరాలు కులం పోవాలని వాళ్ళ ఉద్దేశం. కుల నిర్మూలన జరగాల. రాజ్యాంగ నిర్మాతలకి ఉద్దేశం ఏమిటి? రాజ్యాంగంలో ఇవన్నీ కలపడానికి, వీటి రిజర్వేషన్ ఇవ్వటానికి అంటే భారతదేశం ఒక జాతి కాదు అనేటువంటి విమర్శ ఉంది. ఇదిగో మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నాం మా వాళ్ళకి,
మాతో పాటు సమానంగా తెచ్చుకుంటాం, మేము భారతీయులం ఒక జాతి అవుతాం అని చెప్పినారు రాజ్యాంగ నిర్మాతలు. మనం ఒక జాతి అవ్వలే, ఏ కులపోడు ఆ కులపోడే. ఎవడి మీద దౌర్జన్యం చేయాలో వాళ్ళ మీద నడుస్తూనే ఉన్నాయి. ఎవరిని ఊరు బయట ఉంచాలో అక్కడే ఉంచారు, ఎవరిని అడుక్కోవని తినాలనో వాడిని అదే ఉంచారు. దానికి మనం వ్యతిరేకం. మనం అందరం ఒకటే. రాజ్యాంగ సభ సిద్ధాంతాన్ని మనం అమలు చేస్తున్నాం. మనం కొత్తగా చేయట్లా. ఇన్నాళ్ళ బట్టి మనకు ఆ తెలివితేటలు లేవు. ఈరోజు మనకు ఆ తెలివితేటలు వచ్చినాయి. ఈ రాజకీయ చైతన్యాన్ని మనం తెచ్చుకుందాం. రాజకీయంగా మనం చేతిలోకి ఈ వ్యవస్థని ఎలా తెచ్చుకోవాలి అనేదాన్ని మనం ముందు మనం మన మధ్యన ఒక రిఫార్మ్ మూమెంట్ని తీసుకొచ్చుకుందాం. మనం ఐక్యతను తీసుకొచ్చుకుందాం. మనం ఒకళ్ళం అందాం. కింద నుండి ప్రజాస్వామ్యం నిర్మించడం అంటారు దీన్ని. ఇంతకుముందు ప్రజాస్వామ్యం పైన నుంచి కిందకి నిర్మించడం జరిగింది. టాప్ డ్రెస్సింగ్ అన్నాడు అంబేద్కర్. పైన కనపడుతూ ఉంటుంది ప్రజాస్వామ్యం, కానీ ప్రజాస్వామ్యం కింద కనపడాల. మనం చేసేది కింద అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మాదే ఈ ప్రజాస్వామ్యం. ఈరోజు మీరు చూడండి, వాట్సాప్ గ్రూపులో మంత్రుల్ని ఎంతమంది తిడుతున్నారు, విపరీతంగా తిడుతున్నారు. వాడు ఒట్టి మాటలు చెప్పిండు, మాకేం చేయాలా అని అంటలే. ఆ తెలివితోట వాళ్ళకి వచ్చినాయి. రేపటి రోజున వాళ్ళు మాది, మా చేతిలోకి వచ్చింది, మేము చేసుకుంటాం అనేటువంటి సాంస్కృతికమైన సామాజికమైన విప్లవాన్ని తీసుకొస్తూ మనం రాజకీయమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి ఒక పొలిటికల్ ఫార్మేషన్గా పోయి ఒక పొలిటికల్ మూవ్మెంట్ని జాక్ని అవసరమైతే పొలిటికల్ మూవ్మెంట్గా తీసుకొచ్చి మనం మెచ్యూర్ అయిన తర్వాత మిగతా వాళ్ళందరితో కలిసి ఒక పార్టీ కూడా నిర్మాణం చేయటం ద్వారా వచ్చే ఎలక్షన్స్లో మనకి రాజ్యాధికారం తీసుకొచ్చుకుంటాం అనే ఉద్దేశంతో నేను ఈ మెసేజ్ మీకు చెప్పాలి అని నేను మీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఈ సభలో తిరుమలి ప్రొఫెసర్ గారు ప్రతిపాదించిన అనేక